దేవునికి క్రీస్తు వారి నామములో కొందరు చెల్లిస్తూ కూడి వచ్చిన సంఘానికి మా ప్రభు అయిన క్రీస్తు వారి నామములో వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడు సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా కన్న తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన మీ నామానికి మా రక్షకుడైన క్రీస్తు యేసు వారి నామములో వందనాలు ఆస్తులు చెల్లించుచున్నాం. దేవా, నీ అపరిమితమైన కృపను బట్టి మరొక దినాన్ని మాకు ప్రసాదించి మా ప్రభు దినాన్ని ఆరాధించడానికి, మహింపరచడానికి మీరు ఇచ్చిన అనుకూలమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి, లోతైన నీ విలువైన మాటలను, విలువైన నీ వాక్య భాగాలు మీరు జ్ఞాపకం చేసుకుని చుండగా కావలసిన పరిశుద్ధాత్మ సహాయాన్ని మీరు నాకు అనుగ్రహించి, సంఘానికి వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనసును మీరు అనుగ్రహించి సహాయం దయచేయండి తండ్రి. దేవా, నిలబడుచున్న నన్ను నా మాటలుగా కాక విలువైన నీ మాటల ముందు లక్ష్యించే మనస్సును దేవా, దాని ద్వారా మా భక్తి జీవితంలో అన్వయించగలిగే శక్తిని దేవా, మీ నామం ద్వారా ఆనందించగలిగే స్థితిని మాకును సంఘానికి మీకు అనుగ్రహించి సహాయం దయచేయమని ముందున్న కాలం మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుని క్రీస్తు యేసు వారి నామములో ఈ ప్రార్థనలో వేడుకుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుడు ఉదయకాల సమయంలో దేవుడు ఒక చక్కటి విషయాన్ని, లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు అనుకూలమైన సమయాన్ని మనకి ఇచ్చాడు. అదేంటో మనం చూద్దాం. అయితే దేవుడు ఈరోజు లేఖనాల ద్వారా మనకి ఏం జ్ఞాపకం చేయాలని ఉద్దేశించాడో మీరు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అదే ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం, దేవుని కొరకైన నా హృదయ స్పందన. ఈ వాస్తవంగా మనం ఇక్కడ స్క్రీన్ మీద కనిపించబోయే అంశం దేవుని కొరకైన నా హృదయ స్పందన. ఇంగ్లీష్లో అంటే మై హార్ట్ బీట్ ఫర్ గాడ్. వినడానికి ఎలా ఉంది? చాలా బాగుంది. కానీ గ్రహించడానికి మనసుకి ఎలా ఉందో ఆలోచిద్దాం. వాస్తవంగా ఇటువంటి టైటిల్స్ ఎక్కడ చూస్తామంటే ఆటోల మీదో, స్క్రీన్ షాట్ల మీదో. అక్కడ దేవుడు అనే పదం తీసేసి దేవుడికి బదులుగా కొన్ని పదాలు వస్తాయి. ప్రేయస్ అను, ప్రియురాలను, వైఫ్ అను, అవునా కదా, స్నేహితులను, బంధువులను, తల్లిదండ్రులను, రకరకాల పదాలు మనకు కనిపిస్తాయి అక్కడ దేవుడు అనే పదం తీసేసి. అయితే ఇప్పుడు దేవుడు మనకు ఒక చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకున్నాడు. దేవుని కొరకైన నా హృదయ స్పందన అంటే హార్ట్ బీట్. మనిషి జీవితంలో మనిషి ఒక రోజులో గుండె ఎప్పుడు ఒకళ్ళనే కొట్టుకుంటుందా? కొట్టుకోదు. ఉదయం ఒకలా ఉంటుంది, మధ్యాహ్నం ఒకలా ఉంటుంది, సాయంత్రం ఒకలా ఉంటుంది. ఆనందం వచ్చినప్పుడు ఒకలా స్పందిస్తుంది, దుఃఖం వచ్చినప్పుడు ఒకలా స్పందిస్తుంది, నార్మల్గా ఉన్నప్పుడు ఇంకోలా స్పందిస్తుంది. మన హార్ట్ మన పరిస్థితిని బట్టి మన బీట్ మారుతుందా చెప్పండి. కొంతమందికి కంగారు వస్తే ఎక్కువ కొట్టేసుకుంటారు, తెలిసిపోద్ది నా గుండె ఎక్కువ కొట్టేసుకుంటుందని. భయం వచ్చేద్దాం వాళ్ళకి, ఏమని, ఎక్కడ గుండె ఆగిపోద్దానని. అవునా కదా? వివిధ సందర్భాల్లో మనకి ఈ పరిస్థితిని మనం గమనిస్తూ ఉంటాం. అయితే మన హృదయం దేవుని తగ్గట్టుగా స్పందించాలి. అది ఇక్కడ ముఖ్యమైన విషయం. మన హృదయం ఎప్పుడు ఏం కొట్టుకుంటుంది అంటే చెప్పండి, ఎలా కొట్టుకుంటుంది మన హృదయం? డబ్బు అని కొట్టుకుంటుంది. కొంతమందికి డబ్బు అని కొట్టుకుంటుంది. అవునా లేదా చెప్పండి. అలాగే నిద్ర పట్టదు, ఆ డబ్బు లేకపోతే కొంతమందికి పబ్బు అని కొట్టుకుంటుంది. ఇప్పుడు కల్చర్ అదే. కొంతమందికి ఏం కొట్టుకుంటుంది? ఉదయం లేస్తే పబ్ కల్చర్ కొంత ఆ విధంగా కొట్టుకుంటుంది. కానీ మన గుండె ఏ విధంగా స్పందిస్తుందన్న దాని విషయం మీదే మన ఆత్మీయ జీవితం ఆధారపడి ఉంటుంది. అందుకే ఒక లేఖన భాగంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్న ఆసాపు కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 26వ వచనంలో, క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును
స్వాస్థ్యమునే ఉన్నాడు. వాస్తవంగా ఈ కీర్తన ఎందుకు రాయబడిందంటే దేవుడు నీతిమంతులను విడిచిపెట్టడు, రక్షిస్తాడు అనే కాన్సెప్ట్తో రాయబడిన కీర్తన. ఇప్పుడు ఆసాపు గారు దేవునికి ఏమని కీర్తన చేస్తున్నాడంటే, నా శరీరము నా హృదయం క్షీణించినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఏమన్నాడు? స్వాస్థ్యమునై ఉన్నాడు. స్వాస్థ్యం అంటే ఏంటి చెప్పండి? సొత్తు అని అర్థం. ఏంటి? దేవుడు నిత్యము తన హృదయానికి సొత్తుగా ఉన్నాడట. మన సొత్తు అయినది మన నుంచి విడిచిపెట్టడానికి మనకి ఇష్టం ఉండదు చెప్పండి. మన స్వాస్థ్యం మన నుంచి దూరం అయితే మనకి ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది, దుఃఖం వస్తుంది, ఏదో ఎడబాటు అనిపిస్తుంది. ఇక్కడ ఆసాపు గారు చెప్తున్న కీర్తన ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, నా హృదయానికి దేవుడు ఆశ్రయదుర్గము, ఆయన స్వాస్థ్యము. దేవుడు తన హృదయానికి దూరం అయితే దేవుడు ఆసాపు కీర్తనకారుడు తట్టుకోలేడు. ఎందుకు తట్టుకోలేడంటే ఆయన తన సొత్తుగా, తన స్వాస్థ్యంగా, తన రక్షకుడిగా భావించాడు కాబట్టి. ఇక్కడ ఆసాపు గారి గుండె ఏమని కొట్టుకుంటుంది? దేవుడు దేవుడు దేవుడు, ఆయనే నా స్వాస్థ్యం స్వాస్థ్యం అని కొట్టుకుంటుంది. కానీ మన గుండె ఏం కొట్టుకుంటుంది చెప్పండి? బంధాలను కొట్టుకుంటుంది, డబ్బును కొట్టుకుంటుంది, గర్వం అని కొట్టుకుంటుంది. ఒకడు అంటాడు మా బ్లడ్లో ఉందండి అంటాడు. ఏముందా బ్లడ్లో? ఆ మాట వచ్చిందండి, అందులో కులం ఉందని అర్థం. అవునా కదా చెప్పండి? దేవుడు చెప్పిన మాట ఏంటంటే, కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటే, నా హృదయానికి ఏదైనా సొత్తు ఉందంటే అది ఎవరో? అది ఎప్పుడే దాని టైం, దాని స్పాన్ చెప్తూ నిత్యము అనే పదం రాయిస్తున్నాడు. ఏ పదం? నిత్యము అనే పదం. ఈ కీర్తనాకారుడు భావం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన హృదయాలకి స్వాస్థ్యము, సొత్తు అనేది ఏమైనా ఉందంటే అది ఎవరో? దేవుడు. కీర్తనాకారుడు ఎదిగిన ఆ స్థితి, కీర్తనాకారుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ అతను ఆనందిస్తున్న స్థితికి మనం చేరుకోవాలి. అప్పుడు కీర్తనాకారుడు ఆనందిస్తున్న స్థితి అతని హార్ట్ బీట్కి, మనవే హార్ట్ బీట్కి ఈక్వల్ అవుద్ది అనమాట. అవునా కదా చెప్పండి? అయితే లేఖనంలో రాయబడిన ఇంకొక మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ అంశం ద్వారా మనం కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. అదే తెస్సలోనిక సంఘానికి రాస్తూ అపోస్తలుడైన పౌలు ఒక మాటను తెస్సలోనిక సంఘాన్ని గురించి ప్రార్థన చేస్తాడు. తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 3వ అధ్యాయం 12వ వచనం. నా ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు నా తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై నేను మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభువు దయచేయునుగాక. అయితే తెస్సలోనిక సంఘానికి పత్రిక రాస్తున్నప్పుడు సామాజిక పరిస్థితులు బాగోలేదు సంఘంలో. అందుకే ఎక్కడ తెస్సలోనిక సంఘం సోదరుల నుంచి, భక్తి నుంచి తొలగిపోతాదేమో అన్న భయంతోనే ముందుగా తిమోతిని పంపించేస్తాడు బలపరచడానికి సంఘాన్ని. అయితే సంఘం గురించి పౌలు చేసే ప్రార్థన ఎంత విలువైనదిగా ఉందంటే, ఒక సేవకుడు దేవుని చేత ప్రేరేపింపబడిన ఒక సేవకుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడట? మన ప్రభువు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమే అనింద్యమైనవిగా స్థిరపరచడానికి మా ప్రయాస. మన మరణం కానివ్వండి, యేసుక్రీస్తు వారి రాకడ కానివ్వండి, అప్పటి వరకు మన హృదయాలు ఎలా ఉండాలి? పరిశుద్ధత విషయంలో అనింద్యంగా ఉండాలి. ఒక సేవకుడు ఈ భారంతో ఏం చేస్తున్నాడంటే సంఘములో ఉన్న సంఘ సభ్యుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, మా పాస్టర్ గారు మమ్మల్ని చూడటానికి రాలేదండి అంటారు. కానీ మీ పాస్టర్ గారు మీకు తెలియకుండా ప్రార్థన చేస్తారు తెలుసా? మీ సంఘాన్ని నడిపించేవారు మీకు తెలియకుండానే మీ హృదయాలను పాపం తట్టు వెళ్ళిపోకుండా సుదీర్ఘమైన సందేశాలు మీకు ఇస్తారు. ఎందుకు? సంఘాన్ని కాస్తారు కాబట్టి. అతి భయంకరమైన విషయం ఏంటంటే, మీ హృదయం పరిశుద్ధత విషయంలో ఎలా ఉండాలి?
అనింద్యమైనదిగా ఉండాలి. సంఘ కాపరి ఎప్పుడు ఏం భయపడతాడో తెలుసా? సంఘంలో ఉన్న సంఘ సభ్యులు ఎక్కడ పరిశుద్ధత నుంచి తొలగిపోతారో, ఆ పరిస్థితి వాళ్ళకు వస్తారో అనే విషయం ఏదో ఉందో తెలుసా? అది చాలా భారమైన విషయం. సంఘమా, మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మన శరీరం కోసమే ప్రార్థించడం కాదు, దేనికోసం కూడా ప్రయాసపడతారు. ఇవి మనకు కనపడవు, సృజించుకుంటేనే తెలిసేవి. మనం మన వ్యక్తిగత జీవితంలో, మన భక్తి జీవితంలో లోకంలో కలిసిపోకుండా ఉండటానికి, భక్తి విషయంలో మిమ్మల్ని ఎప్పుడూ పరిశుద్ధుడిగా నిలపటానికి దేవుడు రాయించిన లోతైన విషయాన్ని తమ సమయం ద్వారా కానీ, తమ ప్రార్థన వల్ల కానీ ఎప్పుడూ సంఘం కోసం విలపిస్తూ ఉంటారు. ఇది అపోస్తులైన పౌలు ద్వారా మనం చూస్తున్నాం. అయితే పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్కరి హృదయం అనింద్యంగా ఉండాలి క్రీస్తు రాకడ వరకు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అపోస్తలుడైన పౌలు తెలుసుకున్న సందేశం అదే సంఘానికి ఇస్తున్నాడు. అయితే ఎలా, పాయింట్ ఏంటంటే, దీన్ని ఎలా చేయగలం, దీన్ని ఎలా సాధ్యం అవుతుంది? ఉపదేశకుడు బట్టి ఉపదేశం జరుగుతూనే ఉంది, విశ్వాసి బట్టి మన ప్రయత్నం ఎలా ఉంది చూద్దాం. దేవుని పరిపూర్ణంగా, దేవుణ్ణి ఉన్నతంగా ఆరాధించాలి అంటే ప్రతి మానవుని హృదయం, ప్రతి విశ్వాసి హృదయం పవిత్రంగా ఉండాలి. అయితే దైవ గ్రంథంలో రాయించిన అనేకమైన లోతైన హృదయాలు కలిగిన, భావజాలం కలిగిన భక్తులు మనకు కనిపిస్తారు. అవునా లేదు చెప్పండి? ఏ భక్తుని చూసుకున్నా, ఏ భక్తుని సందేశం చూసుకున్నా, భక్తుని సందేశం వెనకాల అతని హృదయం మనకు కనబడుతుంది. ఏం కనబడుతుంది? అతని హృదయం కనపడుతుంది, అతని మనసు కనపడుతుంది మనకి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు గ్రంథంలో ఏం చూసినా, ఏ భక్తుడి జీవిత చరిత్ర చూసినా తన మనసును నువ్వేం చేయాలి? చూడాలి, అతని హృదయాన్ని చూడాలి. ఇప్పుడు దేవుని గ్రంథంలో రాయించిన ఒక భక్తుని హృదయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఈ పిక్చర్ చూడగానే కొన్ని విషయాలు మీకు అర్థమవుతున్నాయి. ఏం చెప్పండి? అది అతను ఎవరని తెలుస్తుంది? ఎవరని తెలుస్తుంది? దావీదని తెలుస్తుంది. ఏం అర్థమవుతుంది చెప్పండి? ఆ పిక్చర్ చూసి చెప్పాలి మీకు. చెప్పండి. ఒక ఫస్ట్ పాయింట్, పాపం చేశాడండి. నెక్స్ట్, ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడని. ఇంకోటి ఉందని. ఇంకా జాగ్రత్తగా చూస్తే అతను ఒక రాజు. రాజు తల మీద ఏముంది? కిరీటం ఉన్న రాజు ఎవరి ముందు తలదించడు. కానీ ఎవరి ముందు తలదించాడు? దేవుని ముందు తలదించాడు. అతని శరీరం మీద ఏమున్నాయి? రాజవస్త్రాలు ఉన్నాయి. రాజవస్త్రాలు ఉన్న రాజు శరీరం ఎప్పుడెలా ఉంటుంది? దృఢంగా, బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది. కానీ అతని స్కిన్ మీద మీరు చూడండి, ఏదో గాయాలు కనిపిస్తున్నాయి. అవునా లేదా చెప్పండి? రాజు తన ముఖంతో, తన హృదయంతో దేవుని రాజ్యాన్ని పరిపాలిస్తాడు. కానీ రాజు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ఇంకేం కనిపిస్తుందంటే, రాజు సింహాసనం మీద మాత్రమే ఉంటాడు, కానీ ఈ రాజు ఏం చేశాడు? నేల మీద పడ్డాడు. ఇవన్నిటికీ ఒకటే కారణం, అదే కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం సారం. దావీదు ఏం చేశాడు? పాపం చేశాడు. ఏం చేశాడు? పాపం చేశాడు. మనకే మనసు ఇరిగిపోతే ఎప్పుడు చెప్పండి? మీకు మనసు ఇరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉంటాయి. ఉంటాయి లేదా? పిల్లలు మన మాట విన్నప్పుడు, భర్త మన మాట విన్నప్పుడు, మనం అనుకున్నది జరగనప్పుడు, మనం అనుకున్నది సాధించలేకపోయినప్పుడు, అవునా కాదా? మనం అనుకున్నవి మన జీవితంలో జరగనప్పుడు ఇరిగిపోద్దా లేదా మనసు? ఆడవాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే అంతమాట ఏమి ఇరిగిపోతాయి? పాలు ఇరిగిపోతాయి. అవునా కదా? ఇరిగిపోతాయి లేదా? విరగడం అనే పదం ఎవరికి బాగా తెలుసు? బాగా తెలుసు. ఎందుకంటే భర్త మీద కోపం వచ్చి ఇరిగిపోతాయి. అవునా కదా? మనసు సంతోషంగా లేకపోయినా ఇరిగిపోతాయి. ఈ విరగటం అనే పదం ఉంది చూసారా? విరగటం అనే పదాన్ని ఒకసారి మనం ఆలోచిద్దాం. విరగటం అంటే ఏంటి చెప్పండి? విరగటం అంటే ఏంటి? ఈ ఫోన్ ఉంది, ఇరిగిపోయిందంటే ఈ స్క్రీన్ పిక్సెల్స్ ఉంటాయి, ఇవన్నీ కలిసి ఉంటాయి. ఇరిగిపోవడం అంటే ఏదో గాయం వల్ల సెపరేట్ అయిపోతాయి. పాలు ఇరిగిపోతాయి తెలుసు కదా? ఎలా ఇరిగిపోతాయి పాలు? పాలు స్వచ్ఛమైన పాలు ప్రోటీన్తో కలిసి ఉంటాయి.
ఆ ప్రోటీన్లో కూడా నీటి శాతం ఉంటుంది. ఎప్పుడైతే నిమ్మరసం కానీ నాన్ పార్టికల్ పార్ట్ దానికి తగులుతుందో ఆ ప్రోటీన్స్ అన్నీ ఏకమైపోతాయి అన్నమాట. ఈ బయట నుంచి వచ్చిన పదార్థాన్ని జీర్ణించుకోలేవు, పార్ట్ సెపరేట్ అయిపోద్ది, అదంతా ప్రోటీన్గా వెళ్ళిపోద్ది. ఇరిగిపోవడం అంటే సెపరేట్ అయిపోవడం. అయితే ఇక్కడ దావీదు హృదయం విరిగిపోయిందని చెప్తున్నాడు. విరిగి నలిగిన హృదయం అంటున్నాడు. అయితే ఒక్కసారి క్లుప్తంగా 50 కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 16-17 వచ్చిన మరి జ్ఞాపకం చేసుకుందాం. కోరిన ఎడల కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఒకసారి చదివిన లేఖన భాగం మనందరికీ తెలుసు. దావీదు ఎందుకు ప్రాధేయపడుతున్నాడంటే దావీదు ఏం చేశాడు? పాపం చేశాడు. దావీదు తలెత్తుకోవడానికి, తల దించుకోవడానికి, మోకాళ్ళు ఉండడానికి ఒకటే కారణం. ఏం చేశాడు? పాపం చేశాడు. ఏంటి పాపం చేయడం వల్ల దావీదుకు వచ్చిందండి? మనలో చాలామంది పాపం చేయలేదా? కానీ మనం ఎప్పుడు నిరభ్యంతరంగా, ఆరోగ్యంగా, దొండుగా ఉన్నాం. మరి ఇప్పుడు దావీదు అలా కాపాడలేదే. దావీదు దేవుని ఎదుట పాపం చేశాడు. అసలు కారణం ఏంటంటే ఆ పాపం దేవునికి విరోధమైంది. దావీదు బాధపడ్డానికి కారణం ఏంటి తెలిసే? నేను నా దేవునికి విరోధంగా ఏం చేశాను? పాపం చేశాను. ఇప్పుడు దావీదు పాపానికి ఏం కావాలి? పరిహారం కావాలి, విడుదల కావాలి. ఇది దావీదు గారి 57 వచ్చినటువంటి అవుట్లుక్. అయితే దావీదు గారు పాపం నుంచి విమోచింపబడటానికి, రక్షింపబడటానికి ఒక సొల్యూషన్ ఎదుర్కొన్నాడు. ఏంటంటే ఈ పాపం పరిహరింపబడటానికి నేనేమివ్వగలనంటే ఏమివ్వగలను? బలి ఇవ్వగలను. కానీ నువ్వు బలి కోరటం లేదు, అవునే కదా? నేనేమివ్వగలను? బలి చేయగలను. బలి ఇవ్వడం పెద్ద విచిత్రమేం కాదు, శ్రేష్టమైంది, పరిశుద్ధమైంది తీసుకొచ్చి అర్పణ నీ సన్నిధిలో నేను ఇవ్వగలను. కానీ దానికంటే ఉన్నతమైనది, పరిశుద్ధమైనది నువ్వు కోరుకుంటున్నావు ప్రభువా. అదేంటో తెలుసా? హృదయం. దావీదు పాపం చేసి పాపం నుంచి పరిహరింపడానికి ఒక బలిచ్చాడు. దాని పేరే హృదయం. దాన్ని హృదయాన్ని దేవుడు ముందు బలిచ్చాడు. అయితే ఈ అధ్యాయంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే తెలుసా? ఒకటే సందేశం. విరిగి నలిగిన హృదయం ఏం చేస్తుంది? పాపాన్ని ఒప్పుకుంటుంది. విరిగి నలిగిన హృదయం స్పందిస్తుంది, రెస్పాండ్ అవుతుంది. దేవుని వాక్యానికి తగ్గట్టుగా ఏమవుతుంది? రెస్పాండ్ అవుతుంది. నువ్వు విరిగి నలిగి నీ పాపం ఎడల పశ్చాత్తాపడ్డావంటే ఖచ్చితంగా ఏం చేయాలి? పాపాన్ని ఒప్పుకోవాలి. పాపాన్ని ఒప్పుకోకుండా నేను పశ్చాత్తాపడ్డాను, నాకు విరిగి నలిగిన హృదయం ఉంది, నాకు భారవది హృదయం ఉందంటే దేవుడు ఏం చేయడు? అంగీకరించడు, ఒప్పుకోడు. దేవుని సన్నిధి ముందు దావీదు ఒప్పుకుంటున్న వాడిగా మనకు అనిపిస్తున్నాడు, అవునా కదా? అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. ఎవడైనా దొంగతనం చేసి జైలుకి వెళ్ళాడు అనుకోండి, ఎవరి ముందు నిలబడాలి? న్యాయమూర్తి ముందు నిలబడాలి. న్యాయమూర్తి ఏం చేస్తాడంటే పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించి ఇటు దొంగ నిర్ధారణ చేసి అడిగి కోర్టుకి ఏం చేస్తారో ఫైల్ ఇస్తారు. న్యాయమూర్తి చదువుతాడు, ఈ సాక్ష్యాలు బట్టి న్యాయమూర్తికి ఒక ఐడియా వస్తుంది, ఎవరని? నేరస్తుడు దొంగ అని. కానీ న్యాయమూర్తి ఏమని అడుగుతాడు తెలుసా? నువ్వు ఈ దొంగతనం చేసావా అని అడుగుతాడు. ఎందుకు అడుగుతాడు చెప్పండి? ఎందుకంటే చేసిన దొంగ నిజంగా నేరాన్ని ఒప్పుకుంటున్నాడా లేదా? ఒప్పుకుంటే ఒక శిక్ష, ఒప్పుకోకపోతే ఇంకో శిక్ష. ఒప్పుకుంటే నెల వదిలేస్తాడు, ఒక 5,000 ఫైన్ వేసి వదిలేస్తాడు. ఒప్పుకోకపోతే వీడికి శిక్ష పడాల్సిందే. వీడి హృదయంలో ఏముంది? పశ్చాత్తాప భావం లేదు. ఈ బాధ లేనందుకు వీడికి ఏం చేయాలంటే వీడికి బాధ వచ్చేలా చేయాలి. వీడికి ఒక సంవత్సరం వేసేద్దాం, లేదా ఆ కోడ్ను అనుసరించి ఎంత కఠినంగా శిక్షించాలి అంత కఠినంగా
శిక్షించేస్తాడు. ఇది తెలిసిన దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఏమని? నేను పాపం చేశాను, ఆ పాపం నీ ఎదుట సరైనది కాదు, నన్ను రక్షించు, నన్ను విడుదల చేయి, నన్ను కడుగు, నా పాపం నుంచి నన్ను ఏం చేయి, నేను పరిశుద్ధుడిగా మారాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. అయితే దాని నుంచి రక్షింపబడడానికి దావీదు దేవుని ముందు పెట్టింది ఏంటో తెలుసా? తన హృదయాన్ని దేవుడు ముందు పెట్టి, దేవా నా హృదయం మొక్కలైపోయింది, విరిగి నలిగింది, పవిత్రంగా ఉండవలసిన హృదయం పాపంతో మిళితమైపోయింది, ఈ పాపం నా హృదయాన్ని విరిచేసింది, కాబట్టి దీని నుంచి నేను రక్షింపబడాలంటే నాకున్న ఏకైక మార్గం నీవే. ఇప్పుడు భక్తుడి యొక్క హృదయం స్పందిస్తుంది ఏమని? నేను పాపిని, దేవునికి విరోధంగా పాపం చేశాను, దేవుని ముందు ఒప్పుకుంటాను, దేవుడు నన్ను రక్షిస్తాడు. ఒక్కసారి ఈ ఓడ్ని తీసుకుని ఒక్కసారి మన భక్తి జీవితంలోకి వెళ్దాం. ఎప్పుడైనా మనం తప్పు చేసినప్పుడు, దేవునికి విరోధంగా ప్రవర్తించినప్పుడు, మన జీవితంలో ఎప్పుడైనా దేవుని ముందు పాపాన్ని ఒప్పుకున్నామా? ఇది ప్రశ్న. అయితే సంఘంలో చాలా మంది ఉంటామా లేదు చెప్పండి? మన సంఘంలో 3 రకాల మంది సభ్యులు ఉంటారు. ఏంటో చూద్దాం. అవి 3 రకాలు కలిగిన మనస్తత్వాలు కలిగి దేవుని ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. ఒకటి, పాపంతో రక్షణ జీవితాన్ని కొనసాగించేవారు. వీళ్ళ జీవితంలో పాపం ఉంటుంది, కానీ ఏమనుకుంటారు? దేవుని సన్నిధిలోనే గడపాలనుకుంటారు. ఆరాధన చేస్తారో, ప్రార్థన చేస్తాం, సంఘ సహవాసం ఉంటుంది, వాక్యం చదువు ఉంటుంది, ప్రభు వల్ల ఉంటుంది, వీటన్నిటిలోనే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు? పాపాన్ని వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్గా కొనసాగిస్తారు. నెక్స్ట్, పాపం చేసిన వాళ్ళే ఉంటారో, విరిగిన హృదయం కలిగి రక్షణ జీవితాన్ని కొనసాగించేవారే ఉంటారు, పాపాన్ని దేవుని ముందు ఒప్పుకున్నవారే ఉంటారు. వీళ్ళు కూడా ఆరాధన చేస్తారు, దేవునికి ప్రార్థన చేస్తారు, సహవాసంలో ఉంటారు, ప్రభు వల్ల ఉంటారు. ఇక 3వ కేటగిరీ, పాపం చేసి రక్షణ జీవితాన్ని కొనసాగించలేకపోయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏమీ చేయరు. ఏం చేయరు? ఇంకా ఒక రకంగా చెప్పాలంటే దేవుని సన్నిధికే రారు. కానీ వాడు జ్ఞాపకం చేసుకోండి, ఈ 3 విషయాల్లో ఏదో ఒక కేటగిరీకి మనకు చెందిన వాళ్ళమై ఉంటాం. అవునా కదా చెప్పండి? ఖచ్చితంగా లేఖనం ఏం చెప్తుందంటే, ఖచ్చితంగా ఈ 3 సందర్భాల్లో ఏదో ఒక భాగానికి మనం ఏమై ఉంటాం. ఇప్పుడు మీ హృదయం మీద మీరు చేయి వేసుకుని ఆ 3 అంకెల్లో ఒక అంకె మీరు తీసుకోవాలి. ఒక అంకె మీరు తీసుకోవాలి. ఇప్పుడు మీ హృదయం ఏం స్పందించాలంటే, దేవుడు మన ముందు పట్టిన ఈ వచనాలలో, ఈ భాగాలలో ఖచ్చితంగా నా హృదయం ఈ దేనోదానికి సంబంధించిందై ఉంటుంది. అవునా కదా? ఒకటి, పాపంతో రక్షణ జీవితాన్ని కొనసాగించేదైనా ఉండాలి. పాపం చేసి దాని భారం తెలిసి దేవుని ముందు ప్రాధేయపడి రక్షణ జీవితాన్ని కొనసాగించేదై ఉంటుంది. లేదా ఏమీ మనకొద్దు, రక్షణ వద్దు, ఆరాధన వద్దు, బాప్తిసం తీసుకున్నాం, కలిసిపోతే సరిపోద్ది అనుకుంటాం. ఈ 3 విషయాల్లో మనం ఏదో అయితే కొన్ని నిమిషాలు మీ హృదయాన్ని యథార్థంగా పెట్టి ఏదో ఒక నెంబర్ తీసుకోండి, దేవుడు ఖచ్చితంగా సమాధానాన్ని ఇస్తాడు. అయితే ఈ వచ్చిన భావం, విరిగి నలిగిన మనస్సు ఏంటి, దేవుడు కోరుకున్న బలేంటి, పాపాలు ఒప్పుకోవడం ఏంటి, ఈ పరిస్థితులన్నిటికీ అర్థం కావాలంటే మనం ఒక దైవ ధ్యానంలోకి వెళ్ళాలి. దేనిలోకి వెళ్ళాలి? దైవ ధ్యానంలోకి వెళ్ళాలి. అందరు ఎక్కడ ఉన్నారా? పరధ్యానంలో ఉన్నారు చెప్పండి. కొంతమంది నిద్ర ధ్యానంలో ఉన్నారు, కొంతమంది డబ్బు ధ్యానంలో ఉన్నారు. అవునా కదా? ఇప్పుడు మనం దైవ ధ్యానంలోకి రావాలి. దేనిలోకి రావాలి? దైవ ధ్యానం. పరధ్యానంలోకి వెళ్ళకండి. ఎందుకంటే కీర్తన గ్రంథం 32వ అధ్యాయంలో ఒక చక్కటి సందర్భాన్ని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఓ రకంగా చెప్పండి, కీర్తనల గ్రంథం 32వ అధ్యాయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఏంటంటే కీర్తన గ్రంథం 32వ అధ్యాయం, దయచేసి దేవుని గ్రంథం వారందరూ ఖచ్చితంగా మరి ఆ లేఖన భాగాన్ని మీరందరూ తీయాలి. ముందు హెడ్డింగ్ ఏంటంటే దావీదు కీర్తన. ఇదే కీర్తన, దాని కింద ఒక శీర్షిక ఉంది, దీన్నే దైవ ధ్యానము. ఏం ధ్యానము? సంఘం ఇప్పుడు ఏం చేయాలి? దైవ ధ్యానం చేయాలి. ఈ శీర్షిక దైవ ధ్యానానికి సంబంధించిన శీర్షిక. కీర్తన గ్రంథంలో స్తుతికి సంబంధించిన శీర్షికలు ఉంటాయి,
తంతి వాయిద్యాలతో వాయింపదగిన శీర్షికలు ఉంటాయి, దైవ ధ్యానంతో దేవుని ధ్యానించవలసిన కీర్తనలు ఉంటాయి. ఇది కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం అనేది దైవ ధ్యాన కీర్తన. అయితే ఈ దైవ ధ్యానం అనే పదం సకాల్ అనే హీబ్రూ పదం నుంచి వచ్చింది. దీని అర్థం ఏంటంటే వివేకం లేదా నైపుణ్యం. ఏంటి చెప్పండి? వివేకం లేదా నైపుణ్యం కలిగిన అర్థంతో దీన్ని ప్రస్తావించబడింది. అయితే ఇది కీర్తనల గ్రంథానికి ఆపాదించబడింది కాబట్టి, కీర్తనల గ్రంథంలో రాయబడింది కాబట్టి దీన్ని ఉపదేశ కీర్తన అని అంటారు. ఈ ఉపదేశ కీర్తనకి నైపుణ్యం వివేకానికి ఒక దగ్గర రిలేషన్ ఉంది. ఏంటి చెప్పమంటారా? ఈ ఉపదేశ కీర్తన రచించిన ఆయన వివేకం కలిగి నైపుణ్యం కలిగి కీర్తన రాశాడు. జాగ్రత్తగా వినండి. ఈ కీర్తన ఎవరు రాశారు? దావీదు కీర్తన. ఈ ఉపదేశ కీర్తన దావీదు వివేకంతో నైపుణ్యం కలిగి రాశాడు. ఈ కీర్తన ఎవరు రాయగలడానికి అర్హుడు అంటే దావీదు. ఇది ఉపదేశ కీర్తన, మనం ఆలోచించవలసిన కీర్తన, మనం వినవలసిన కీర్తన. ఇది దేవుని ఉపదేశం. ఈ కీర్తన సందేశం ఏంటి చెప్పండి? దేవుని ఉపదేశం. అయితే కీర్తనల గ్రంథంలో 42 అధ్యాయం, 44 అధ్యాయం, 45 అధ్యాయం, 52 నుంచి 55 అధ్యాయులు, 74, 78, 88, 89, 142 ఈ అధ్యాయాలన్నీ దైవ ధ్యాన శీర్షికకు సంబంధించిన అధ్యాయాలు. ఈ కేటగిరీ అంతా దేనికి సంబంధించింది? దైవ ధ్యాన శీర్షికకు సంబంధించినటువంటి అధ్యాయం. అయితే ఒక్కసారి దేవుడు మనకు అనుగ్రహించిన లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ అధ్యాయం గుండా ఒక్కసారి మనం ప్రయాణిస్తే దేవుడు విలువైన సందేశం మనకు తెలుస్తుంది. కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో ఉన్న సందేహాలు, కొన్ని సంశయాత్మక ప్రశ్నలు, మన హృదయం తెలుసుకోవాల్సిన విషయాలు దేవుడు కీర్తనల గ్రంథంలో రాశాడు. ఎలా రాశాడంటే పరిపూర్ణంగా నైపుణ్యం కలిగిన దావీదు భక్తి జీవితాన్ని ఆధారం చేసుకుని రాసినటువంటి మాట. ఇంకా దీనికి అవుట్లుక్ ఏంటో చెప్పమంటారా? చూద్దాం. కీర్తన గ్రంథం ఇది 32వ అధ్యాయం. అయితే కీర్తన గ్రంథం 32వ అధ్యాయం అవుట్లుక్ ఎలా ఉంటుంది? మొదటి 2 వచనాలు పాపపు స్వభావం, దాని విడుదల, నియమాల గురించి ఉంటుంది. రెండవ మాట పాపాన్ని దాచిపెట్టినప్పుడు జరిగే పరిస్థితుల గురించి ఉంటుంది. 3 పాపమును ఒప్పుకుంటే ఏం జరుగుతుందో ఉంటుంది. 3, 4 దేవుడు క్షమిస్తే ఏం జరుగుతుందో ఉంటుంది. 5 దేవుణ్ణి ఆశ్రయిస్తే మీ హృదయం పరిస్థితి ఏంటో ఉంటుంది. 6 దేవుని నడిపింపు ఉంటుంది. 7 ఆనందం ఉంటుంది. ఈ అన్ని విషయాల్లో కామన్గా ఉండే విషయం ఏంటో తెలుసా? హృదయం. మర్చిపోకండి. నీ హృదయంలో పాపాన్ని దాచిపెట్టినప్పుడు దేవుడు ఏం జరుగుతుంది నీ హృదయంలో ఉంటుంది. నీ హృదయంలో ఉంటుంది. నీ హృదయంతో దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు నీ హృదయ పరిస్థితి ఏంటో దేవుడు నీకు చెప్తాడు. నీ హృదయంతో దేవుడితో నడిచినప్పుడు నీ హృదయ నడిపింపు ఎలా ఉంటుందో దేవుడు చెప్తాడు. నీ హృదయంతో ఆనందించినప్పుడు దేవుడు ఎట్టి స్థానాన్ని, ఆనందాన్ని అనుగ్రహిస్తాడో చెప్తాడు. అయితే కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం మొదటి నుంచి రాయబడిన సందర్భాలను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. అదే కీర్తనల గ్రంథం మొదటి ప్రస్తావన పాపపు స్వభావం, దాని విడుదల, నియమం. చదవండి 1వ వచనం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అయితే విషయం చూడండి, దీని అర్థం ఏంటంటే అపరాధంతో పరిహరింపబడినవాడు, పాపంతో కప్పబడినవాడు ధన్యుడు అని దాని భావం. అంటే అతిక్రమం అనేది ఖచ్చితంగా ప్రతి విశ్వాస జీవితంలో ఏం జరుగుతుంది. కానీ దానికి ఒక విడుదల ఉంది, పరిష్కారం ఉంది, పరిహార మార్గం ఉంది. ఇప్పుడు మీరు ఆలోచించవలసింది ఏంటంటే, మనం 3 కోవల్లో ఏదో ఉంటాం. ఒకవేళ మీరు పాపంతోనే రక్షణ జీవితాన్ని కొనసాగిస్తే, అంటే పాపంతోనే అంటే మన దైనందిన జీవితంలో మన శరీరాశల పట్ల లేదా చిన్న చిన్న విషయాల పట్ల నిర్లక్ష్యం చేస్తూనే దేవుని సన్నిధికి ఆరాధిస్తూనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చెప్తున్నాడు, మీ పాపాలు పరిహరింపబడే స్థితి ఒకటి ఉంది, అవకాశం ఉంది.
అందుకే ఆ పాపాన్ని పరిహరింపబడినవాడు ఎవడో ధన్యుడు, అదృష్టవంతుడు అని లేఖనం చెప్తుంది. అయితే ఇటు ధన్యతను మీరు పొందుకోవాలి అంటే దానికి పరిష్కార మార్గాన్ని ఏం చేయాలి? వెతుక్కోవాలి, ఒప్పుకోవాలి గ్రహిగనందం నుంచి. అవునా కాదు చెప్పండి. రెండవ మాట, యెహోవా చేత నిర్దోషం ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. యెహోవా ఎవరికి దోషం మోపకపోనో, ఎవని ఆత్మ కపటము లేదో వాడు ధన్యుడు అని దాని భావం. అంటే దేవుడిని నిర్దోషిగా ఎంచాలి, పాపం లేని వాడిగా ఎంచాలి. అప్పుడు నువ్వెవరో ధన్యుడివి. అయితే ఎవని ఆత్మలో కపటము లేదో వాడు ధన్యుడు. ఇది పాయింట్ ఇక్కడ. దేవుడు పాపం చేసి నేనేం చేస్తాడు? విడుదల చేస్తాడు, నిర్దోషిగా చేస్తాడు. కానీ విశ్వాసివైన నీ హృదయం నుంచి రావాల్సింది ఏందో తెలుసా? నిష్కపటంగా ఉండాలి. యథార్థ హృదయంతో దేవుని ముందు నీ పాపాలని ఒప్పుకోవాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. అవునా కదా చెప్పండి. దేవుడు ఏం కోరుకున్నాడు? యథార్థంగా నా ముందు ఒప్పుకునేవారు కావాలి. ఒకసారి మన భక్తి జీవితం మీద, మన హృదయం మీద చేయి వేసుకుని మన దైనందిన జీవితంలో మనం చేస్తున్న పొరపాట్ల పట్ల, అపరాధాల పట్ల, చెడు ప్రవర్తన పట్ల, చెడు నడవడిక పట్ల మనం దేవునితో ఏ విధంగా స్పందిస్తున్నాం? ఆ నడవడికతోనే ప్రార్థన చేస్తున్నావా? ఆ నడవడికతోనే సహవాసం చేస్తున్నావా? ఆ నడవడికతోనే ప్రభు వల్ల చేయబెడుతున్నావా? దేవుడు నిర్దోషంగా ఒక్కసారి నిష్కపటమైన మనసుతో నేను ఏం చేయమంటున్నాడు? అందుకే ఎవని ఆత్మలో కపటము లేదో వాడు ధన్యుడు. తన హృదయంలో చేసిన పాపం పట్ల కపటం లేకుండా యథార్థంగా దేవుని ముందు ఒప్పుకునేవాడు ధన్యుడు అని దాని భావం. చూడండి, అపరాధం పరిహరింపబడడం అంటే ఏంటి చెప్పండి? దేవుడు పాపాన్ని క్షమించడం. దేవుడు మీ పాపాన్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పాపాన్ని మీ నుంచి దూరపరచడానికి దేవుడు పాపాన్ని కప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ వచనం ఏం చెప్తుందో తెలుసా? పాప క్షమాపణ పొందిన విశ్వాసి వ్యక్తి ధన్యుడు. చెప్పండి. ఇప్పుడు ఇది ధన్యత ఎవరికొద్దు చెప్పాలి మీరు? ఈ ధన్యత కావాలా లేదా? నేను మాట్లాడలేదు. ఎవరికొద్దా? కావాలా లేదా చెప్పండి. అసలు ఈ ప్రైమరీ ధన్యత వద్దన్నవాడంటే ఇది ఎక్కడ దొరకడని అర్థం. అవునా కదా? కావాలా వద్దా చెప్పాలి గట్టిగా. ఏ ధన్యత కావాలి? పాప క్షమాపణ పొందే వ్యక్తి ధన్యుడు. అట్టి ధన్యత నాకు కావాలి. దీని అల్టిమేట్ పరిస్థితి ఏంటి తెలుసా? పాప క్షమాపణ పొందిన హృదయమే నిజమైన ధన్యతను అనుభవిస్తుంది. జాగ్రత్తగా వినండి. పాపం చేసిన దావీదు విరిగి నలిగిన మనసుతో దేవునికి ప్రార్థన చేస్తున్నాడే. దావీదు ఏమి ఇచ్చాడో తెలుసా? ఏం తెలుసుకున్నాడో తెలుసా? దావీదు, నేను పాప క్షమాపణ పొందడానికి పొందితే చాలు. నేను పాప క్షమాపణ పొందితే చాలు. ఎందుకు? దావీదు పాప క్షమాపణ పొందకపోతే దేవుని సన్నిధి ఉండదు, దేవుని సహవాసం ఉండదు, భక్తి ఉండదు, ప్రార్థన ఉండదు. అన్నిటికంటే దేవుని సహాయం అసలే ఉండదు. కాబట్టి నేను ఏం చేయాలి? పాపం చేశాను, ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేయాలి? నేను దేవుని ముందు కడుక్కోవాలి. పరిహరింపబడాలంటే ప్రార్థన చేయాలి. అందుకే పాప క్షమాపణ పొందిన వ్యక్తి ధన్యుడు. అయితే అల్టిమేట్గా ఈ వచనం ఏం చెప్తుందో తెలుసా? కీర్తనకారుడు ఏం చెప్తున్నాడో తెలుసా? పాప క్షమాపణ పొందిన హృదయమే నిజమైన ధన్యతను అనుభవిస్తే. మీ హృదయం నిజంగా ధన్యతను అనుభవించాలంటే మీ హృదయం ఏం పొందుకోవాలి? పాప క్షమాపణ పొందుకోవాలి. ఇది వచ్చిన భావం. అయితే పాప క్షమాపణ పొందుకొని హృదయం ఎలా ఉంటుందో తెలుసా? చూద్దాం. పాప క్షమాపణ పొందుకున్న హృదయం అదృష్టవంతమైనది. ఎందుకంటే దావీదు ప్రత్యక్షంగా ఆ పరిస్థితిని అనుభవించాడు కాబట్టి. పాపం చేశాడు, పాపం చేయడం వల్ల వచ్చిన పరిస్థితులను ఎదుర్కొన్నాడు, పాప క్షమాపణ దేవుని నుంచి పొందుకున్నాడు, పరిపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించాడు. ఈ పరిస్థితులన్నీ తెలిసిన దావీదు ఒక చక్కటి అధ్యాయాన్ని మనకి అందిస్తున్నాడు. అంటే పాప క్షమాపణ పొందిన హృదయమే నిజమైన ధన్యతను అనుభవిస్తుంది. వద్దు దేవుడు మేము ప్రాధేయపడం, దేవుడు మేము ప్రార్థించాం,
ఇలాగే జరిగితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? లేదా పరిపూర్ణంగా మీ పాపాలను దేవుని ఒప్పుకోలేకపోతున్నారా? అయితే దావీదు కీర్తనకారుడు 2-3 వచనాల్లో చక్కటి సందర్భాలు మనం జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు పశ్చాత్తాపం కలిగి భయభక్తులు కలిగి పాపాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. 3వ వచనం, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దేవరాత్రము నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలము వలె ఉండెను. ఈ లేఖన బాగా అర్థం ఏంటో తెలుసా? దావీదు దేవుని ముందు తన పాపాన్ని ఒప్పుకోకపోతే తన ఎముకలు క్షీణించిపోయినాయంట. ఇలా మనకి ఎప్పుడైనా జరిగిందా? మా దేవాన్ని పాపాన్ని నేను ఒప్పుకోలేదు, ఇలా ఆదివారం ప్రార్థనకు వచ్చాం, ప్రభు వల్ల ఆరాధిస్తున్నాను, పెడుతున్నాను, నాకు శరీరం క్షీణించింది ఏమని అంటాం? అనం. ఆదివారం నుంచి ఆదివారం కేజీ పెరుగుతాం. అవునా కదా? చెప్పండి. పాపం ఎడల ఒక తృష్ణ, ఒక మనకు అపరాధ భావం, నేను పాపమును ఒప్పుకొనక మౌనంగా ఉండినప్పుడు నా దినమా అంతయో ఆర్తనాదం వల్ల నా ఎముకలు క్షీణించిపోయి ఒక రకంగా నేను బలహీనం అయిపోయాను. ఏం బలహీనమైనవి చెప్పండి? నా హృదయం బలహీనమైంది. ఎప్పుడైతే నా హృదయం బలహీనమైందో నా చెయ్యి ఆరోగ్యంగా ఉన్న బలహీనమైపోయింది. నా కాళ్ళు నడవగలే కానీ సత్తు లేకుండా అయిపోయినాయి, నా ఎముకలన్నీ క్షీణించినవి అని చెప్తున్నాడు. ఇక దేవారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండేను, నా సారము వేసవి కాలము వలె ఎండినట్టాయను. ఈ భారం భక్తులైన దావీదుకి ఎలా ఉందంటే, దేవుడు పైనుంచి చెయ్యి కింద తొన్నప్పుడు ఆ భారం బరువుగా ఉంది. నా సారము ఎండాకాలము ఎండలో అంటే సారం లేకుండా ఎండిపోయింది. దాని దాహం తెచ్చడానికి ఎదురు చూస్తాడు దావీదు. సత్తువు లేకుండా అయిపోయింది. ఈ వచనాల భావం ఏంటో తెలుసా? చూద్దాం. దాచిన పాపం హృదయాన్ని, దావీదు అదే చెప్తున్నాడు, నేను పాపాన్ని దాచాను, నా హృదయం నా శరీరం ఎముకలు క్షీణించిపోయినాయి. సంగమా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, భక్తుడైన దావీదు జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, నేను చేసిన పాపాన్ని దేవుని ముందు దాచినప్పుడు నాకు ఎలా ఉందో తెలుసా? నా హృదయానికి భారంగా ఉంది, బరువుగా ఉంది. నెత్తి మీదో నా బరువుకు మించిన భారాన్ని మోస్తున్నట్టు నాకు ఉంది. నా శరీరం నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా? కుళ్ళిపోయిన ఎముకలు ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఆరోగ్యవంతమైన మనిషిగా నేను లేను, ఎండిపోయాను. నా ఎముకలు ఎలా ఉన్నాయి? ఎండిపోయినాయి. మనకు ఎలా అనిపించిందా? మనం ఎలా ఉన్నా మనం ఆరోగ్యంగా అనిపిస్తుంది. అవునా కదా? చెప్పండి. ఎలా ఉన్నా దొండు ముక్కలు ఉంటాం. అవునా కదా? చెప్పండి. మన ఎముకలకి బలహీనత ఎప్పుడు వస్తుంది అంటే, మనకు బలహీనత తిన్నప్పుడు వస్తుంది, మన పొట్టను తృప్తిపరచలేనప్పుడు వస్తుంది. అవునా కాదు? చెప్పండి. వస్తుందా లేదా? ఖచ్చితంగా వస్తుంది. కానీ పాపం చేసినప్పుడు రాదు. దావీదు కీర్తనకారుడు అదే చెప్తున్నాడు. పాపంతో దాచినప్పుడు నా హృదయం ఎలా ఉందో తెలుసా? భారంగా ఉంది. మీ హృదయం అలాగే ఉండాలి. జ్ఞాపకం చేసుకోండి. మీ వ్యక్తిగత అలవాట్ల పట్ల వచ్చిన బలహీనత కంటే పాపము ద్వారా వచ్చిన బలహీనత మీ హృదయానికి చాలా భారంగా ఉంటుంది. తర్వాత దేవుని ఎదుట ఒప్పుకున్న పాపం విముక్తినిస్తుంది. కీర్తనకారుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నేను దాచినప్పుడు నా హృదయం ఎలా ఉంది, కానీ నేను ఒప్పుకున్నప్పుడు ఎలా ఉంది? నా హృదయం విముక్తి, ఏదో రిలీఫ్ వచ్చినట్టు ఉంది. చెప్పండి. 50 కేజీలు నెత్తి మీద పెట్టి 10 నిమిషాలతో దింపేమనుకోండి, ఎలా ఉంటుంది? చాలా ప్రశాంతంగా, చాలా ఆరోగ్యంగా, ఏదో జీవం పోసినట్టు ఉంటుంది. ఉండదా? ఇప్పుడు దావీదు పరిస్థితి అలాగే ఉంది. ఇటువంటి స్థితిని మీరు ఎప్పుడైనా అనుభవించారా? జ్ఞాపకం చేసుకోండి. ఇక రెండో మాట జ్ఞాపకం చేసుకుందాం. ఒప్పుకొని పాపం హృదయంపై భారం పడుతుంది. జాగ్రత్తగా ఉంచుకోండి. మీ హృదయంలో పాపాన్ని దేవుని ముందు ఒప్పుకోకపోతే మీకు ఎలా ఉంటుంది? భారంగా ఉంటుంది. మనకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే మనకు ఏదైనా విషయం తెలిసిందనుకో, మన బాధ వచ్చిందనుకో, కక్క లేకుండా ఉండలేము. ఖచ్చితంగా ఏం చేయాలి? కక్కియాలి. ఎవరొకరి దగ్గర కక్కేస్తే ఆ భారం ఏం చేస్తుంది? దిగిపోద్ది. అవునా కదా? చెప్పండి. మనకు శరీరక బాధ వచ్చిందనుకుని ముందు ఎవరొకరి దగ్గర ఏం చేయాలి?
వదిలేయాలి. అప్పుడు అనిపిస్తుంది అబ్బా కొంచెమైనా తీరిందని. కీర్తనగాడని చెప్తుందంటే నీకు కలిగిన భారాన్ని దేవుని ముందు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒకవేళ ఒప్పుకుంటే నీ హృదయానికి భారంగా ఉండదు, విముక్తి కలదు. ఒప్పుకొని పాపం హృదయంపై ఏం పడుతుంది? భారంగా ఉంటుంది. పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు ఏమొస్తాయి? క్షమాపణ వస్తుంది. ఇంతకుముందు నువ్వు పునరుద్ధరణ వస్తుంది. ఇంతకుముందు నువ్వు ఏ వ్యక్తిగత ఆత్మీయ స్థితిని నువ్వు ఆనందించావో ఆ స్థితిని నువ్వేం చేస్తావు? తిరిగి పొందుకోగలుగుతావు. ఒకవేళ నీ హృదయంలో పాపాన్ని పెంచి పోషించుకుని దాచుకున్నావు అనుకో, ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి? నీ హృదయంలో అనుభవించాలి. కొంతమందికి ఏముండవు, పాపం చేసామా లేదో వద్దు చెప్పండి, వచ్చామా, పాట పాడామా, ఆరాధనలో పాల్గొన్నామా, వెళ్ళిపోయామా. వీళ్ళ పరిస్థితి గురించి కూడా దేవుడు రాయించాడు, చూద్దాం అదేంటో. అయితే ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకున్న దావీదు విరిగి నలిగిన మనసుతో చేసిన ప్రార్థన ప్రతిఫలాన్ని ఒప్పుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 3, మీ పాపాన్ని దాచిపెడితే ఖచ్చితంగా ఇది మీ జీవితంలో పాప భారం అత్యధికంగా ఉంటుంది. చూడండి, ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితంలో మీకు ఎప్పుడైనా బరువైన పరిస్థితి ఉందంటే అది పాపం. మీ జీవితంలో మీ ఆత్మీయ స్థితిలో మీకు ఎప్పుడైనా మీ దేహాన్ని బలహీనపరచగలిగిన మిమ్మల్ని విరిచే పరిస్థితి ఉందంటే అది ఏంటిది? పాపం. దానివల్ల తప్ప మీ హృదయం విరిగిపోయే పరిస్థితి ఏది ఉండదని దేవుడు చెప్తున్నాడు. కీర్తనకారుడు చెప్పేది అదే. మీ హృదయం విరిగిపోవడానికి పాపం కంటే మరొకటి అవకాశం లేదు. ఒప్పుకుంటే దేవుడు ఖచ్చితంగా మీ హృదయ భారాన్ని తగ్గిస్తాడు. తర్వాత 3వ విషయం, పాపాన్ని ఒప్పుకోవడం. మరి దేవుడు క్షమించినప్పుడు చూడండి 5వ వచనం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును కప్పుకొంటిని, యెహోవా సన్నిధిని అతిక్రమణను కుందునని అనుకుంటుని, నీవు నా పాప దోషమును. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నా పాపాన్ని నేను కప్పుకోవాలనుకున్నాను. ఏం చేయాలనుకున్నా దావీదు? కప్పుకోవాలన్నాడు కనుక చివరికి ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. మనం కూడా అదే కోవకు చెంది, కానీ మనం ఒప్పుకోం. ఇక్కడే సమస్య. ఎప్పుడు కప్పాలనుకుంటాం, అవును కదా చెప్పండి. చాలా మంది ఎలాగే ఉంటారు. మనమేంటో సమాజానికి తెలియకపోవచ్చు, ఒక భార్యకి తెలియకపోవచ్చు, ఒక భర్తకి తెలియకపోవచ్చు, ఒక కుమారుడికి తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. మనమేంటి ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. నువ్వు ఏది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ అతిక్రమాలను దేవుని ముందు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? నీ పాప దోషానికి పరిహారం ఇస్తాడు. ఇక్కడ చెప్పిన సందర్భం ఏంటో తెలుసా? విరిగిన హృదయం పాపాన్ని దాచదు, దేవుని ఎదురు ఒప్పుకుంటుంది. మీ హృదయం విరిగింది, నలిగింది అని మీరు ప్రార్థిస్తున్నారంటే ఖచ్చితంగా సైమల్టేనియస్గా ఇంకోటి జరగాలి. మీ పాపాన్ని ఒప్పుకోవాలి. దేవుని ముందు ముసలి కన్నీరు కాస్తే దేవుడు ఊరుకోడు. దేవుడా నాకు విరిగి నలిగిన హృదయం ఉంది, నిన్నే దేవుని హృదయాన్ని ఒప్పుకోడు. ఖచ్చితంగా నీ హృదయం విరగటానికి ఏదో ఒక పరిస్థితి నిన్ను ప్రభావితం చేస్తుంది. అది పాపం అయి ఉంటే నువ్వేం చేయి? ఒప్పుకో. విరిగి నలిగిన హృదయం ఎప్పుడు పాపాన్ని దాచిపెట్టదు, దేవుని ముందు ఒప్పుకుంటుంది. ఒప్పుకున్న పాపానికి దేవుడు ఏం చేస్తాడు? క్షమాపణ అనుగ్రహిస్తాడు. ఈ వచ్చిన భావం అది, 5వ వచ్చిన సందేశం అది. దోషాన్ని ఒప్పుకోకపోతే దేవుడు మన పాపాలని క్షమించడు. అది భక్తుని హృదయానికి చాలా భారమైనదిగా కనిపిస్తుంది కదా. అయితే అల్టిమేట్ విషయం ఏంటో తెలుసా? పాపాన్ని దాచడం ఏంటి? భారం, బరువు. పాపాన్ని ఒప్పుకోవటం క్షమాపణ దేవుని నుంచి వస్తుంది. క్షమాపణ ఆనందిస్తుంది, పునరుత్పత్తిని అందిస్తుంది, పునరుద్ధరణకి అనుగ్రహిస్తుంది. ఇంతకుముందు దేవుణ్ణి నువ్వు ఎలా పరిపూర్ణంగా ఆనందించే వాటి స్థితిని నీకు అనుగ్రహిస్తుంది. ఈ వచనం కూలకషంగా ఏం చెప్తుందో తెలుసా? పాపాన్ని దాచడం భారం. నేను మోసాను, భక్తుడైన దావీదు నేను ఆ భారాన్ని మోసాను.
క్షమాపణ కోరుకున్నాను విరిగి నెల హృదయంతో. దేవుడు నాకు ఏం చేశాడు? క్షమాపణ వచ్చింది. ఈ క్షమాపణ ద్వారా నేను ఆనందిస్తున్నాను. నా పూర్వ భక్తి జీవితాన్ని నేను తిరిగి సంపాదించుకున్నాను అని చెప్తున్నాడు. అది ఈ వచ్చిన భావం. కొద్ది స్పీడ్గా వెళ్దాం, టైం లేదు కాబట్టి. అయితే తర్వాత విషయం ఏంటో తెలుసా? దేవుణ్ణి ఆశ్రయించడం. చూద్దాం ఈ లోతైన భావజాలం ఎంత బాగుంటుందో. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నేను ప్రార్థన చేయను. విస్తార జల ప్రవాహి వారి మీదకి రావు. నా దాగు చోటుని శ్రమలలో విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు అని చెప్తున్నాడు. అయితే 6వ వచ్చిన భావం ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటో తెలుసా? ఖచ్చితంగా పాప భారంతో కలిగిన భక్తులు ఉంటారో వాళ్ళందరూ కనుగొని నీ యందు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసే ప్రతి భక్తిపరుడికి దేవుడు ఏం చేస్తాడు? ఆశ్రయమే ఉంటాడు, కాపుదల అనుగ్రహిస్తాడు. ఏ శోధన వచ్చినా దేవుడే కాపాడుతాడనే భావం. అయితే 2, నా దాగు చోటు నీవే, శ్రమలోని నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నేను ఉంచిదన్న భావం ఏంటంటే నీవు నాకు దాగు చోటే అన్నావు, శ్రమ నుంచి నన్ను కాపాడుతావు, రక్షణ గీతములతో నన్ను చూడతావు. ఇది మనకు అర్థమయ్యే భావం. అయితే ఈ 2 వచనాలు మీరు ఆలోచించగలిగితే ఖచ్చితంగా భక్తులందరూ ఏదో ఒక విషయంలో పాపనిత్వం భారం కలిగి దేవుణ్ణి ఏం చేయాలి? ప్రార్థించాలి. అలా ప్రార్థన చేసిన వారందరికీ దేవుడు ఆశ్రయుడే అన్నాడు. దేవుడిని ఆశ్రయించటం, నీ కలిగిన పాపం పట్ల ఇరుగు పొరుగు వారిని లేదా నీ బంధువులను ఆశ్రయించడం కాదు, పాప భారంతో దేవుణ్ణి ఆశ్రయిస్తే, భక్తులందరూ ఆశ్రయించదగిన మార్గం ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఏ దొడ్డు వచ్చిన నిశ్చయంగా నీ మీదకి రాకుండా చూసుకుంటాడు. పాపాన్ని ఒప్పుకుని దేవుణ్ణి ఆశ్రయించే హృదయం కష్టకాలంలో కూడా దేవుని రక్షణ ఏం చేస్తుంది? అనుభవిస్తుంది. 6వ వచ్చిన సారం ఏంటో తెలుసా? పాపాన్ని ఒప్పుకుని దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడే నాకు శరణుడు అని ఆసాపు కీర్తనలో నాకు చెప్పినట్టు, నాకు దేవుడు తప్ప ఎవడూ లేడన్న భావన సారాన్ని మనం అర్థం చేసుకుంటే, ఆకాశమందు నాకు ఎవడున్నాడు అని కీర్తనాకారుడు అడిగాడే, అలా కీర్తనాకారుడు అడిగినప్పుడు ఆకాశమందు దేవా నువ్వు తప్ప నా పాపాన్ని క్షమించడానికి ఎవరూ లేరు, నీవే శరణని దేవుణ్ణి ఆశ్రయిస్తే కష్టకాలంలో కూడా నీ హృదయానికి దేవుడు ఏం చేస్తాడు? ఆశ్రయం ఇస్తాడు. నీ హృదయానికి తోడుగా ఉంటాడు. కష్టకాలంలో దేవుడు రక్షణ నీకు అనుగ్రహిస్తాడు. నెక్స్ట్ ఏంటో తెలుసా? నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నువ్వు నన్ను. దావీదు ఏం చెప్తున్నాడో తెలుసా? దావీదు అంటే దేవా నేను దాక్కుని చోటు ఏదో తెలుసా? నీవే. ఎందుకో తెలుసా? దేవుడికి మరుగైనది ఏది లేదు. నేను ఎక్కడైనా దాక్కోవాలంటే నీ దగ్గరికి వచ్చేస్తాను. అప్పుడప్పుడు పిల్లలు భలే చిలిపి పనులు చేస్తుంటారు, తెలుసా కదా? ఎవరైనా గెంటేసి కొట్టేసి వచ్చారనుకోండి, లేదైనా దెబ్బలాడుకుని వచ్చారనుకోండి, ముందు ఎక్కడికి వచ్చేస్తారు? తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేస్తారు. ఎందుకు వచ్చేస్తారు? సెక్యూరిటీ చేస్తారని. అర్థమైందా? దాక్కోకుండా ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి వచ్చాక 2 దెబ్బలు ఎక్కువ తగిలితాయి. వెంటనే వచ్చి చెప్పేసాడు అనుకోండి, చిన్న పనిష్మెంట్ అయిపోద్ది. అవునా కదా? దావీది కంట పాపం చేసినప్పుడు అంటే దేవుడే దాగే చోట అంట. కీర్తనగాడు ఏం చెప్తున్నాడు తెలుసా? నేను దాక్కోవడానికి ప్లేస్ లేదు, నేను ఎక్కడైనా దాక్కోవాలని నీ దగ్గరకు వచ్చేస్తాను. నేను పాపం చేశాను కదా, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చేసాను. నేను ఎక్కడ దాగోలేను, నా హృదయాన్ని ఎక్కడ నేను దాగలేను, ఎందుకంటే నువ్వు రక్షించగలవాడు కాబట్టి. చూసారా? ఈ కీర్తనల ఈ వచనంలో అంత భావాన్ని దావీదు చెప్తున్నాడు. అందుకే విషయం ఏంటో తెలుసా? దేవుని ఎదుట తన హృదయాన్ని తెరిచిన వాడు దేవునినే తన ఆశ్రయంగా కొనుగొంటాడు. దావీదు అంతిమ ఆశ్రయం ఏంటో తెలుసా? ఆ పాపానికి దేవుడు తన తాగు జోటుగా దావీదు ఎందుకు వర్ణించాడో తెలుసా? దేవుడు నా ఆశ్రయం, దేవుడే ఖచ్చితంగా నాకు ఏం చేయాలి? ఈ సందేశం ఏం చెప్తుందో తెలుసా? దేవుడు తన హృదయాన్ని, ఎవడైతే దేవుడి ముందు తన హృదయాన్ని తెరుస్తాడో దేవుడిని తన ఆశ్రయంగా కనుగొంటాడు. కాబట్టి పాపం చేసి మనం దాగుకునే పరిస్థితి లేదు. మన పాప పరిస్థితి వల్ల మనం ఏం చేయాలి?
దేవుణ్ణి ఆశ్రయించాలి. 6-7 వచనాలు ఏం చెప్తున్నాయంటే, మీ వ్యక్తిగత జీవితంలో జరిగిన పాపాల పట్ల నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు ఖచ్చితంగా నేను ఏం చేస్తాడు? అందుకే శ్రమల్లో నుండి నన్ను రక్షించదువు, విమోచన గానములతో నన్ను ఆవరిస్తావు. ఆవరించడం ఏంటి చెప్పండి? ఆవరించడం ఏంటి చెప్పండి? నీ చుట్టూ నిలబడిపోవడం, నీ ప్లేస్లో నిలబడిపోవడం. ఎవరైనా నిన్ను కొట్టడానికి వచ్చినా, నిన్ను దండించడానికి వచ్చినా, నేను హృదయంతో గాయపరచడానికి వచ్చినా, ఆ దెబ్బ ముందు ఎవరికైతే తెలుసా? దేవుడు ఆపుతాడు. అది దేవుడు అంటే. దేవుని ఆశ్రయించడం అంటే అది. దేవుడు దానికి సమాధానం ఇవ్వడం అంటే ఇది. తర్వాత స్పీడ్గా, తర్వాత 6వ వచనం, దేవుడు నడిపింపు. దేవుడు ఎలా నడిపిస్తాడంటే, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు సమాధానం ఇస్తున్నాడు. దేవుడిని ఆశ్రయించిన వాడికి దేవుడు ఏం చేస్తాడంటే, నడవలసిన మార్గాన్ని ఇస్తాడు, ఉపదేశాన్ని ఇస్తాడు, సందేశాన్ని ఇస్తాడు. తన దృష్టి అంతా మన ముందు పెడతాడు. అదే చెప్తున్నాడు దేవుడు. బుద్ధి జ్ఞానము లేని గురము వల్లైన కంచెర గర్ద వల్లని మీరు ఉండకూడదు. అవి మీ దగ్గరకు తేబడినట్లు వారితోనూ కళ్ళింపుతోనూ బిగింపవలను. భక్తిహీనులు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మికించు వాడిని ఆ కృప ఆవరించు. మనకు తెలుసు, గాడిదలకి గుర్రాలకి ఏం చేస్తారు? నోటికి చిక్క, కళ్ళకి గంతలు. ఎందుకు కడతారు చెప్పండి? ఆకి విస్తారమైన కంటి చూపు కనిపించింది, గమ్యాన్ని సరిగ్గా వెళ్ళలేవు. నోటికి తెలిసిందని ఏది పడితే తినేస్తాయి. దేవుడు మనల్ని అలా బంధించలేదు. మన హృదయాలకి స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు మనల్ని ఎలా కోరుకుంటున్నాడంటే, వాటిలా కోరుకోవట్లేదు. ఇట్లా కోరుకోవట్లేదు, వాటిలా బంధించలేదు దేవుడు. అదే అంటున్నాడు, భక్తిహీనునికి అనేక వేదనలు కలుగును, యెహోవాను ఆశ్రయించిన వానికి కృప. ఈ భావం మనకు అర్థమైతే చాలా బాగుంటుంది. క్లుప్తంగా సందేశానికి వెళ్ళిపోదాం. భక్తిహీనుడు దేవునికి దూరంగా జీవించే వ్యక్తి అనేకమైన ఆపదలను ఎదుర్కొంటాడు. 10వ వచన సారం. భక్తిహీనుడు అని దేవుడు ప్రశ్నించాడు. ఇతను ఎవడో చెప్పండి? పాపాన్ని ఒప్పుకునేవాడు. దేవుడు ఏం చెప్పాడు? భక్తిహీనుడు. ఇతడు దేవునికి దూరంగా జీవించే వ్యక్తి అనేకమైన వేదనలను ఎదుర్కొంటాడు. ఆత్మ సంబంధమైన వేదనలను ఎదుర్కొంటాడు. ఇతను తెలియకపోవచ్చు. ఆరోగ్యం బాగుంది, హృదయం బాగానే ఉంది అనుకోవచ్చు. ఇతని హృదయ ప్రభావం వల్ల ఇతని దేహాన్ని కోల్పోతాడు. ఇంకొకటి, యెహోవాను ఆశ్రయించిన వాడు దేవునిపై నమ్మకం ఉంచి వ్యక్తిని దేవుని కృప ఏం చేస్తుంది? ఆవరిస్తుంది. దేవుడు అలా నడిపిస్తాడు నిన్ను. అయితే ఇంకొక వచనం మనం చూసుకుందాం. చివరిగా సందేశం ఏంటంటే, దేవుడు విడిచిన హృదయం వేదనలో ఉంటుంది, దేవుని ఆశ్రయించిన హృదయం కృపలో దేవుడు నడిపిస్తాడు. ఇంకొక వచనం మనం చూసుకుందాం చివరిగా. ఆనందం. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లాసించుడి. యథార్థ హృదయాలారా మీరందరూ ఏం చేయండి? ఆనందగానము చేయుడి. కీర్తనగాడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ముందు పాపాన్ని ఒప్పుకొని, ఆయన నడిపింపును ఒప్పుకొని, ఆయన ఆశ్రయాన్ని ఒప్పుకొని, మన నడిపింపును దేవునికి ఇస్తే దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఆనందం. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లాసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ. ఇప్పటి వరకు మనం నడిచాం. ఎలా నడిచాం చెప్పండి? దేవుడి నడిపింపును వదులుకొని దావీదు ఏం చేశాడు? వ్యక్తిగతంగా నడిచి పాపంలో పడిపోయాడు. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నేను నడిపిస్తాను, నీ నడిపింపు నాకు ఇచ్చి అన్నాడు. అవునా కదా? రక్షణ పొందిన తర్వాత మన హ్యాండ్లు ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. కానీ మనం అలా ఇవ్వం. మనకున్న వయసు వల్ల, మనకున్న గర్వం వల్ల, మనకున్న సత్తువు వల్ల, మనకున్న సొత్తు వల్ల, స్వాస్థ్యం వల్ల మనం ఏమనుకున్నా తెలుసా? నాకంటే ఎవడో బాగా డ్రైవ్ చేయలేదు. మా నాన్న అలాగే చెప్తాడు, 5 నిమిషాల్లో వాళ్ళకులు వెళ్ళి వచ్చేస్తాను, లేదా? అవును అనుకుంటాం. నీ హృదయాన్ని చాలా స్పీడ్గా డ్రైవ్ చేయాలనుకుంటాం. ఎప్పుడు ఒక చోట ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు బతుకున్నావు అనుకో, హాస్పిటల్లో ఉంటావు. లేదా ఎవరైనా చంపేసావు అనుకో, ఎక్కడ ఉంటావు? ఖచ్చితంగా స్టేషన్లో ఉంటావు. అప్పుడు ఎస్ఐ ఫోన్ చేస్తాడు. ఎవరికి చేస్తాడు చెప్పండి? నువ్వు మనం ఇందాక కోప్పడి తిట్టుకుని వచ్చేసామే,
అక్షరం లేదు, నాకు తెలుసు డ్రైవింగ్, నేను నడుస్తాను, నా హ్యాండిల్ నేను తిప్పుకోగలను, వదిలేసి వచ్చేసాం కదా. ఆయనకి ఫోన్ చేస్తారు, ఏమని, మీ అబ్బాయి యాక్సిడెంట్ చేసాడని. చెప్పినప్పుడు వినలేదు, డ్రైవింగ్ ఎవరు చేసుకున్నావు. దాని పర్యవసానం ఏంటో తెలుసా, అతను ఎవరికి ఫోన్ చేశాడు, తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే తెలుసా, నీకు గాయమైన నీ తండ్రే బాగు చేయించాలి, నీ బట్ట మరకైనా నీ తల్లిదండ్రులే శుభ్రం చేయాలి. నీ డ్రైవింగ్, నీ హ్యాండిల్ దేవుడికి ఇవ్వకుండా రక్షణ జీవితంలో నీకు ఇష్టం వచ్చి నడిచి పడిపోయావు కదా. ఇప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పండి. నువ్వు పడిపోయిన నీ మురికిని, నీ గాయాలను ఎవరు బాగుపరచగలడు, దేవుడు బాగుపరచగలడు. నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. నాకు ఈ నడిపింపవద్దు, నాకు ఇష్టం లేదు, నేను స్వేచ్ఛగా నా భక్తి జీవితాన్ని కొనసాగిస్తాను అనుకున్నవాడికి చివరికి ఎవరు ఆశ్రయం, దేవుడే ఆశ్రయం. చివరికి నువ్వు అక్కడికే రావాలి. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, కడగాలి, బాధగా ఉంటుంది, విరిగింది అతుక్కోవాలి, బాధగా ఉంటుంది. ఈ పరిస్థితుల తర్వాత ఖచ్చితంగా తెలుస్తుంది, ఈ జీవితాన్ని నేను హ్యాండిల్ చేయలేదు, ఎవరికి ఇచ్చేయాలి, దేవుడికి ఇచ్చే. దేవుడు ఎలా నడిపిస్తే అలా నడుచుకోవాలనుకోండి. ఇది దేవుడిని ఆశ్రయించడం, చివరికి ఆనందం. చూడండి, దేవుడు ఒకటే చెప్తున్నాడు, నీతిమంతులారా యెహోవాను ఆనందించడి, సంతోషించడి, యథార్థ హృదయులందరూ ఉత్సాహధ్వని చేయడి. ఎందుకు ఉత్సాహధ్వని చేయమన్నాడంటే, మీరు మీ పాపాల నుంచి క్షమించబడ్డారు కాబట్టి, విడుదల పొందారు కాబట్టి, ఇప్పుడు నీతిమంతులుగా మారారు కాబట్టి. ఈ స్థితిని బట్టి దేవునికి ఏం చేయాలి చెప్పండి, ఉత్సాహధ్వని చేయాలి. మనం పాడతాం కదా, ఆనందగానము మనసారా చేయొచ్చు, అవునా కదా. ఎలా వస్తుంది చెప్పండి, దేవుడు అనుగ్రహించిన క్షమ పట్ల వస్తుంది. చివరగా దీని అల్టిమేట్ సందేశం ఏంటంటే, పాపం చేసి పాపంతో బతికే భక్తిపరులు ఉంటారు, పాపాన్ని ఒప్పుకొని క్షమ కలిగిన భక్తిపరులు ఉంటారు. ఇవే ఇష్టం లేక రక్షణ ఎందుకు తీసుకున్నారో ఏంటో తెలియక గాలికి తిరిగే భక్తిపరులు ఉంటారు. దేవుడు చెప్పిన అంతిమ సందేశం ఏంటో తెలుసా, దావీదు వ్యక్తిగత జీవితంలో జరిగిన ఉపదేశ కీర్తన సారం ఏంటో తెలుసా, నేను పాపం చేశాను, నా పాపానికి ఏం కావాలి, పరిహారం కావాలి. పరిహారం కావడానికి నీకు ఏం చేయాలి తెలుసా, నిష్కపటమైన ఆత్మతో దేవుని ముందు ప్రాధేయపడాలి. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, అలా కాదు నా పాపాన్ని నేనే దాచుకుంటే నా హృదయానికి అనారోగ్యం, నా శరీరానికి అనారోగ్యం, ఈ పరిస్థితుల వల్ల నేను ఏం చెబుతాను తెలుసా, గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటాను. నా పాపాన్ని దేవుని ముందు ఒప్పుకుంటే నా భారం పోతుంది, క్షమ వస్తుంది, అవునా కదా. దేవుని నడిపింపు, దేవుని ఆశ్రయిస్తాను ఇక్కడి నుంచి నేను దేవునికి ఇచ్చేస్తే, దేవుని నడిపింపుకు నీ సమయాన్ని ఇస్తే చివరిగా ఆనందాన్ని పొందుకుంటావు. ఇవేమీ నాకు వద్దనుకుంటే నీకేముండదు, ఆనందం ఉండదు, దేవుడు చెప్పిన ఆనందం ఉండదు, అవునా కదా చెప్పండి. చివరిగా క్షమించబడిన హృదయం ఆనందిస్తుంది, యథార్థ హృదయం దేవుణ్ణి ఏం చేస్తుంది, స్తుతిస్తుంది. ఇప్పుడు చదవండి, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తున్న దావీదు గారు రాసిన కీర్తన ఇప్పుడు చదవండి, ఎంత బాగుంటుందో. విరిగి నలిగిన హృదయం దేవుడు కోరుకుంటా, అదే నీకు ఇష్టమైన బలి. ఏం చెప్తున్నాడు దావీదు, విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి. ఆ బలిని నువ్వు నాకు అనుగ్రహిస్తే ఆనందాన్ని పొందుకుంటాను అని దేవుని ప్రాధేయపడుతున్నాడు. విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, దేవునికై మీ హృదయం స్పందించాలంటే, మన హృదయంలో మన హృదయ స్పందన దేవునితో నడవాలంటే, విరిగి నలిగిన హృదయంతో మనం ఏం చేయాలి, దేవుని సన్నిధిలో నడుచుకోవాలి. విరిగి నలిగిన హృదయం ఖచ్చితంగా స్పందిస్తుంది, పాపాన్ని ఒప్పుకుంటుంది. పాపాన్ని ఒప్పుకున్న హృదయం ఖచ్చితంగా దేవుణ్ణి ఆశ్రయిస్తుంది. దేవుణ్ణి ఆశ్రయించిన హృదయం ఖచ్చితంగా దేవుని నడిపింపును కోరుకుంటుంది. దేవుని నడిపింపునుతో సంతోషించే హృదయం దేవునికి ఉత్సాహధ్వని, ఆనందధ్వని చేయకుండా ఉండలేదు. కీర్తనగాడు చెప్పేది అదే. అయితే దేవుని మన హృదయంలో, మన హృదయానికి హార్ట్ బీట్కి సింక్ అయ్యే మన హృదయాన్ని మార్చుకోవాలి. దేవునితో, దేవుని ధ్యానంతో మన హృదయం పరిపక్వంతో చెందడానికి మన హృదయాన్ని ఏం చేసుకోవాలి,
మార్చుకోవాలి. విరిగి నరిగిన హృదయం మనకు ఉండాలి. దేవుడు అనేకమైన హృదయాల గురించి ప్రస్తావించాడు. సాధ్యమైతే వచ్చే సందర్భాల్లో మనం వాటిని జ్ఞాపకం చేసుకుందాం. అల్టిమేట్గా ఒక సందేశాన్ని మీకు ఇస్తాను. ఒక ఈ పీపీటీ ఈ పిక్చర్ని మీరు చూడండి. ఫస్ట్ విరిగి నలిగిన హృదయం, ఇది ఎవరికైనా ఉందా? జ్ఞాపకం చేసుకోండి. ఇది నాకు లేదు అంటే ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. ఓకే, నాకు విరిగి నలిగిన హృదయం ఉంది, ఎస్ అనుకుంటే నెక్స్ట్ ఏం చేయాలి తెలుసా? పాపాన్ని ఒప్పుకోవాలి. ఓకే, నేను పాపాన్ని ఒప్పుకున్నాను, పరిపూర్ణంగా ఏ కల్మషం లేకుండా నా జీవిత ప్రతి సందర్భాన్ని దేవుని ముందు పట్టి ప్రాధేయపడాను. రాజైన దావీదే, రాజరిక ఉండి, అధికారం ఉండి, రాజవస్త్రాలుండి, సింహాసనం ఉంది, ఏ విధంగా దీనుడై మోకాల మీద వాలిపోయాడో అలా నేను అన్నీ ఉన్నా ఏమీ లేనివాడినిగా, నా శరీరం క్షీణించిన వాడిగా భారంతో చేస్తున్నానని దేవుని ముందు నువ్వు పాపాన్ని ఒప్పుకుంటే ఏం జరుగుతుందో చెప్పండి. పాపాన్ని ఒప్పుకున్న హృదయం క్షమాపణ పొందుకుంటుంది. క్షమాపణ పొందుకున్న హృదయం ఏం చేస్తుందో తెలుసా? చెప్పండి. చివరిగా అంతిమంగా ఉత్సాహంతో దేవుణ్ణి ఆనందిస్తుంది. ఇలా ఆనందించే హృదయం దేవుడికి కావాలి. ఇలా స్పందించే హృదయం దేవుడికి కావాలి. కీర్తనకారుడు తన జీవితంలో పోగొట్టుకున్న దేవుని తిరిగి హృదయాన్ని పొందటానికి, ఆత్మతో ఆరాధించటానికి తన హృదయ స్పందనను మార్చుకున్నాడు. జాగ్రత్తగా ఏమన్నా కీలక దశకం, హృదయ స్పందనను మార్చుకున్నాడు. ఏంటా స్పందన అంటే పాపంతో నిండిన తన హృదయ స్పందనను విరిగి నలిగిన హృదయంగా మార్చుకున్నాడు. విరిగి నలిగిన తన హృదయ స్పందన ఏం చెప్తుందంటే దావీదుకి, నువ్వు పాపాన్ని దేవుని ముందు ఒప్పుకుని తీరాలి అని చెప్పింది. అదే హృదయం ఏం చెప్పిందంటే దేవుణ్ణి ఆశ్రయించు, క్షమాపణ నీకు వచ్చింది కదా, దేవుని కుదిరేయని చెప్పింది. అదే హృదయం దేవుణ్ణి నడిపించమని చెప్పింది. అదే హృదయం దేవుణ్ణి ఆరాధించమని చెప్పింది. సంగమా, జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన స్థితి, మన హృదయంతో దేవుని ఆరాధించాలంటే ఖచ్చితంగా ఈ స్థితి, ఈ స్టెప్స్ని మనం ఏం చేయాలి? దాటాలి. దాటినప్పుడే దావీదుకు వచ్చిన పరిపూర్ణమైన భక్తి జీవితం మనకేమొస్తుంది? వస్తుంది. ఒకవేళ ఈ 4 సందర్భాలలో మనం ఎక్కడైనా ఆగిపోయామో ఈ విశ్రాంతి దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ హృదయాన్ని ఒక్కసారి ప్రశ్నించండి. దావీదు అందుకున్న ఉన్నత శిఖరం అదే ఆనందం. తన హృదయంలో అత్యున్నత ఆనందం అనే స్థితిని పొందుకున్నాడో ఆ స్థితిని పొందుకోవడానికి మనం ఏం చేయాలి? మన భక్తి జీవితాన్ని కొనసాగించాలి. కాబట్టి ఇవ్వబడిన సందేశం దేవునిది. మన హృదయాన్ని దేవునితో సమాధానపరుచుకోవటానికి, లేదా మన హృదయ స్పందనను దేవునికి తగినట్టుగా మార్చుకోవటానికి కీర్తనకారుడి యొక్క ఉపదేశ కీర్తన మనకెంతరో అవసరం. కాబట్టి అందుకే కీర్తనకారుడు చెప్తున్న మాట తెలిసే, ఇది నైపుణ్యం కలిగి దావీదు రాసిన కీర్తన, అనుభవజ్ఞుడైన దావీదు రాసిన కీర్తన. ఈ కీర్తనకారుడు తన వ్యక్తిగత హృదయం, తన స్పందనలో, తన వ్యక్తిగత హృదయంలో, హార్ట్ బీట్లో ప్రతి సందర్భాన్ని ఏం చేశాడు? ఉంచాడు. తన గుండె చెప్పుడు అలా కొట్టుకుంది, ప్రతి సందర్భంతో కొట్టుంది. కాబట్టి విశ్వాసి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన విశ్వాస జీవితంలోని హార్ట్ బీట్ ఏం చేయాలి చెప్పండి? విరిగి నలిగిన హృదయంతో కొట్టుకోవాలి. ఈ హృదయం ఒక అంతిమ సందేశాన్ని ఇస్తుంది. మనందరం విరిగి నలిగిన హృదయంతో ఉండాలి. దేవుడు మనకు అత్యున్నత స్థితిని అనుగ్రహిస్తున్నాడు. ఆ శాంతి సమాధానాలని పొందుకోవాలి. అట్టి స్థితి దేవుడు కృపను నీకును సంఘానికి మనకును సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు అనుగ్రహిస్తే మరొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. సర్వోన్నతుడు అయిన దేవా, ఘనమైన పరిశుద్ధమైన మీ నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయాన్ని తండ్రి, విలువైన నీ సంగతులను మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు అనుగ్రహించిన సందేశాన్ని బట్టి వందనాలు తండ్రి. దేవా, విరిగినలిగిన హృదయంతో రాజైన దావీదు ఏ విధంగా మీ ముందు సమాధానపడ్డాడో తండ్రి, ఏ విధంగా తన పాపాలను ఒప్పుకున్నాడో, ఏ విధంగా ఆశ్రయించాడో లేఖన భాగాల ద్వారా మేము జ్ఞాపకం చేసుకున్నాం. అందులో పరిస్థితిని బట్టి మీకు వందనములు తండ్రి. దేవా, మీ యందు మా హృదయం ఏ విధంగా స్పందించాలో, స్పందించిన విశ్వాసి హృదయాలు ఏ విధంగా ఉంటాయో నీ లేఖన భాగం మాకు తేటగా తెలియబరుస్తుంది. దానికి తగ్గట్టుగా లోటున్న ప్రతి నైనా
పాటుని మేము సవరించుకుని మా వ్యక్తిగత జీవితాలతో పరిపూర్ణంతో మీ యందు ఉత్సాహ ధ్వని చేసే స్థితిని మీరు మాకు అనుగ్రహించండి. పరిపూర్ణ హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించి సహాయం దయచేయండి. దేవా, మీరు అనుగ్రహించిన సందేశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుచున్నాం. వినబడిన సందేశం దేవా, మీరు అనుగ్రహించిన సందేశం మా హృదయంలో ఫలించేటట్టు సహాయం దయచేయండి. మా వ్యక్తిగత భక్తి జీవితంలో అన్వయించుకుని దేవా, పరిపూర్ణంగా మీ యందు ఆనంద స్థితిని, శక్తిని మాకు అనుగ్రహించి సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకుని క్రీస్తు యేసు వారి నామములో ఈ ప్రార్థనలు అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఇప్పటి వరకు ఎంతో విలువైన సందేశాన్ని అందించిన సహోదరులకి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఒక అద్భుతమైన కీర్తన